హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నోటిఫికేషన్స్ దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత వచ్చినాయి. ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. సో లైట్ తీసుకోకండి. సో ఎగ్జామ్స్ ఎప్పుడున్నా సరే ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండండి. అయితే ఈ మధ్యలో చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు, సరే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని. సో అయితే మీకు క్లారిటీ కోసం ఈ రైల్వేకి సంబంధించిన ఆల్ నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అలాగే మనకి రాబోయే అంటే నోటిఫికేషన్స్ ఏంటి రైల్వే నుంచి అనేది మీకు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా రైట్. సో ఇందులో మనకి ఈ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఆల్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. ఏఎల్పి టెక్నీషియన్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, కేవలం 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అండ్ ఈ క్లాసెస్తో పాటు మనకి టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో ఈ టెస్ట్ సిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎంత చదివినా మనం టెస్ట్ రాస్తేనే మన పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఈ టెస్ట్లో కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ప్రిపేర్ చేసినవి. సేమ్ మనకి ఆర్ఆర్బీ స్టాండర్డ్ ఎలా ఉంటుంది, ఆర్ఆర్బీలో 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో మీకు ఎప్పటికప్పుడు మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది మీరు అనాలిసిస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా మీకు 100+ టెస్ట్లు ఉన్నాయి, 100+ టెస్ట్లు. సో మీరు ఒక్కసారి ఈ 100+ టెస్ట్లు రాస్తే ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామ్లో మ్యాక్సిమం సేమ్ ప్యాటర్న్తోనే, సేమ్ స్టాండర్డ్లోనే మీకు క్వశ్చన్ వస్తాయి. కాబట్టి సో మీకు ఈజీగా తెలిసిపోతుంది అంటే మీ లెవెల్ ఏంటి, స్టాండర్డ్ అనేది. సో దాన్ని బట్టి ఇంకా మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని తెలుస్తుంది. కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే ఈ క్లాసెస్ కూడా ఏంటంటే అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. అంటే మీరు ఇక్కడ ఏ ఫ్యాకల్టీని తీసుకున్నా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. మీరు ఒక్కసారి కోర్స్ తీసుకునే ముందు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇందులో ముఖ్యంగా రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. సో అలాగే మీకు మిగతా సబ్జెక్ట్స్ కూడా అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఒక్కసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ఆ ఫ్రీ డెమో క్లాస్ చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా రైట్. సో ఇక ఈ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మనకి ఇందులో ఫస్ట్ మనకి ఏఎల్పి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఏఎల్పి సంబంధించిన ఎగ్జామ్ మనకి ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి June to August అని మెన్షన్ చేశారు. అయితే చాలామంది స్టూడెంట్స్ డౌట్ ఏంటంటే, సార్ ఆల్రెడీ జూన్ వస్తుంది, ఇంకా అప్డేట్ ఏం లేదు, మరి జూన్లోనే ఉంటుందా, ఇంకా టైం ఉందా అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకి June to August కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఆ June to August మధ్యలో ఎగ్జామ్ డేట్స్. అయితే ఇప్పుడు మనకి జనరల్గా మనకు ఒక ఎగ్జామ్ డేట్స్ మనకి ఎగ్జామ్ ముందు అట్లీస్ట్ ఒక 15 days ముందని మనకి తెలుస్తుంది. సో అందుకే మనకి June 2nd week, 3rd weekలో ఉండకపోవచ్చు. సో మ్యాక్సిమం ఉంటే June 4th weekలో స్టార్ట్ కావచ్చు, లేదా July 1st week నుంచి స్టార్ట్ కావచ్చు. ఎనీహౌ ఎప్పుడు స్టార్ట్ అయినా ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. అది జూన్ ఎండింగ్లోనో July 1st week అని కాదు, ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. కాబట్టి మళ్ళీ మీ ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండొచ్చు, ఆగస్టు వరకు మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా ఉండొచ్చు. మీకు తెలుసు డిఫరెంట్ డేట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. సో అందుకే మీరు ఆ ఎగ్జామ్ డేట్ని మైండ్లో పెట్టుకోకుండా మీరు ప్రిపరేషన్ అనేది సీరియస్గా ప్లాన్ చేసుకోండి. సో మీరు మీ అంటే స్టాండర్డ్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సైమల్టేనియస్లీ టెస్ట్లో అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ టెక్నీషియన్ అనేది మనకి October to December మధ్యలో ఉండొచ్చు. సో దానికి ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మనకి నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది October to December ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కూడా. ఓకేనా రైట్. నెక్స్ట్ ఆర్పిఎఫ్ విషయానికి వస్తే మనకి ఈ రెండింటికి సంబంధించిన డేట్స్ మెన్షన్ చేస్తారు, కానీ ఆర్పిఎఫ్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్ మెన్షన్ చేయలేదు. సో మరి ఇవి ఎప్పుడు ఉండొచ్చు సార్ అంటే, జనరల్గా మనకి ఈ డేట్స్ మెన్షన్ చేసినప్పుడు ఇది కూడా నేను మెన్షన్ చేయాల్సింది, బట్ ఇక్కడ ఇది సపరేట్గా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. అయితే ఇక్కడ మనకి June to August ఏఎల్పి ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్సే ఉంటాయి. కాబట్టి సో ఒకేసారి మనకి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారన్నది డౌటే. ఎందుకంటే ఇదే టైంలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాకపోతే ఒకవేళ మనకి ఈ ఆగస్ట్ తర్వాత మనకి సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ ఏమైనా అడ్జస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది, అలాగని లేదని చెప్పలేం. సో ఎనీహౌ ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడున్నా సరే మీరు మాత్రం ప్రిపరేషన్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. అంటే ఎగ్జామ్ ఎప్పుడున్నా సరే అప్పటి వరకు మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేసుకోండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా రైట్. ఇంకా మరి నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అంటే, యాక్చువల్గా నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. సో నోటిఫికేషన్స్ ఏంటి, ఎన్టీపీసీ, గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ రావాల్సి ఉంది. సో మరి ఆల్రెడీ మనకి క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు, అఫీషియల్గా క్యాలెండర్ రిలీజ్ చేశారు. సో ఎన్టీపీసీ మనకి July to September మధ్యలో నోటిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ కాదు. అలాగే గ్రూప్ డి కూడా మనకి October to December మధ్యలో నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు. సో మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే
మనకి జూలై టు సెప్టెంబర్లో అంటే మనకి మినిమం ఒక 2 months 3 months టైం ఇస్తారు కాబట్టి సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే మ్యాక్సిమం మనకి 2025లోనే జరగడానికి ఛాన్స్ ఉన్నాయి ఈ 2 ఎగ్జామ్స్. బట్ ఇవి మాత్రం ఖచ్చితంగా ఈ ఇయర్లోనే జరుగుతాయి కాబట్టి సో ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.